నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పశ్చిమలో ఉత్సాహంగా జన చైతన్య యాత్రలు, అడుగడుగున ఎమ్మెల్యే మోదుగులకు నీరాజనాలు, సమస్యలు పరిష్కరించాలంటూ విన్నపాలు. మిర్చియార్డ్లో వ్యాపారుల బంద్ విజయవంతం. వారం రోజుల్లో లైసెన్సులు రెన్యువల్ చేయకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరిక. జిల్లాలోని పలు ప్రాంతాలలో బార్ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు, కల్తీ మద్యం ఘటనలో పలువురిపై కేసులు. కాగితాలకే పరిమితమైన శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ ప్రతిపాదనలు, ఇప్పటికైనా పాలకులు స్పందించాలంటున్న వాహన చోదకులు. తూర్పు నియోజకవర్గంలో జన చైతన్య యాత్రలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన చైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. 36వ వార్డులో జరిగిన యాత్రలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను శాప్ చైర్మన్ మోహన్ ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జనచైతన్య యాత్ర వారధిగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 36వ వార్డులో నిర్వహించిన జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ యొక్క 36వ డివిజన్ లో చేసేటువంటి కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తూ ఉంది. అయితే ఇది ఒక మాకు ఫౌండేషన్, ఓ బిల్డింగ్ కట్టే ముందు ఒక ఫౌండేషన్. ఈరోజు మాకు శాశ్వతమైనది పార్టీ, తాత్కాలికమైనది మాకు ప్రభుత్వం. అయితే పార్టీ ఎప్పుడైతే శాశ్వతంగా, ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో అధికారం కూడా ఎప్పుడు మా చేతిలోనే ఉంటుంది. అందుకని పార్టీని నిర్లిప్త చేయకూడదు. పార్టీ అనేది భక్తుడికి అనుసంధానంగా ఎట్లా ఉంటుందో అట్లాగే ప్రజలకును ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసేది మా పార్టీ. నవ్యాంధ్ర రాజధానిలో క్రీడా విద్యాలయం ఏర్పాటు కానున్నదని శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు ముఖ్యం కాదు, రేపు జరగబోయేటువంటి జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు ఎలాంటి అభ్యర్థనలు చేసుకోవాలి, ఎలాంటి విషయాలపైన అవగాహనకు రావాలని చెప్పి ఇది అవగాహన సదస్సు, అవగాహన చైతన్య యాత్రలుగా ఇది భావిస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్, లైసెన్సుల సమస్యల పరిష్కారం కోరుతూ మిర్చియార్డ్లో వ్యాపారులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. వారం రోజుల్లో కొత్త లైసెన్సులు రెన్యువల్ చేయకుంటే నిరవధిక సమ్మె చేపడతామని మిర్చి వర్తక సంఘం హెచ్చరించింది. కొనుగోళ్లు, అమ్మకాలతో నిత్యం రద్దీగా ఉండే గుంటూరు మిర్చియార్డు బోసిపోయింది. ఆన్లైన్ ట్రేడింగ్కి వ్యతిరేకంగా సోమవారం, లైసెన్స్లో రెన్యువల్ చేయని కారణంగా మంగళవారం మిర్చి వర్తక సంఘం సమ్మె చేపట్టింది. మిర్చి రైతులు, వ్యాపారులు ఉమ్మడిగా చేపట్టిన సమ్మె విజయవంతమైంది. 2 రోజుల సమ్మె కారణంగా ప్రభుత్వానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు మిర్చియార్డ్ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ట్రేడింగ్, లైసెన్సుల రెన్యువల్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఆయా సమస్యలు త్వరలో పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ఈ మార్కెటింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినందున ప్రభుత్వ నిర్ణయం మేరకు మేము అమలుపరచక తప్పదని వారికి వివరించడం జరిగింది. ఈ విధానంలోని లోటుపాట్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము సవరించగలమని తెలిపినాము. అంతేకాకుండా కొంతమంది రైతులు గౌరవ హైకోర్టును ఆశ్రయించి దీనిపైన స్టే ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. దానిపైన కూడా మేము ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి ఉన్నాము. బంద్ వల్ల 2 రోజులు రైతులకు కొంత అసౌకర్యం కలిగినను ప్రస్తుతము సీజన్ కానందువలన తక్కువ మొత్తంలో రావడం జరుగుతున్నది. మిర్చి ఆన్లైన్ ట్రేడింగ్ వలన సమయం వృధా అయ్యి రైతులు నష్టపోతున్నారని మిర్చి వర్తక సంఘం అధ్యక్షులు సాంబిరెడ్డి, కార్యదర్శి కృష్ణారావు తెలిపారు. ఈ విషయంలో అధికారులు రైతులని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. లైసెన్సుల విషయంలో నిర్లక్ష్యం వీడకుంటే సహించేది లేదన్నారు. వారంలోగా లైసెన్సులు రెన్యువల్ చేయకుంటే ఇక ఈసారి నిరవధిక సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు. కొత్తగా కాయ వచ్చే టైం అయిపోయింది, సీజన్ వస్తుంది కాబట్టి మీకు ఇవ్వాల్సిందని చెప్పేసి దాని గురించి మేము నిరసన తెలియపరుస్తున్నాం. ఈరోజు 8వ తారీఖున, నిన్న 7వ తారీఖున వచ్చేసరికి మా రైతులు కొంతమంది వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఈ ట్రేడింగ్ మీద
స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే తెచ్చుకున్న వారికే మేము అమలు చేస్తాం, ప్రతిమా వాళ్ళకి మేము అమలు చేయమంటే దాని కాదండి. దానికి ఎవరికి ఎటు తోస్తే అడ్డు ఈ ట్రేడింగ్లో అమ్ముకోగలిగిన రైతు ఉంటే అమ్ముకోవటానికి మాకైతే అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి వాళ్ళు పునరాలోచించుకొని ఒక తడ గవర్నమెంట్కి రాశాము, వచ్చిన తర్వాత చెప్తామన్నారు. దాని గురించి నిన్న 7వ తారీఖు బంద్ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి జరిగే విధానానికి పూర్తిగా విరుద్ధమైన విధానం. పాత విధానంలోనైతే ప్రస్తుత విధానం కంటే భిన్నంగా జరిగేది. ఉదయం 7 గంటలకే రైతుకు తాను మిరపకాయలు అమ్ముకున్న రేటు తనకు తెలిసేది. కానీ ఈ మార్కెటింగ్ విధానంలో సాయంత్రం 5 గంటల దాకా అతనికి తెలియదు. కాబట్టి తాను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాడు ఈ విధానాన్ని. ఇది రైతు మార్కెట్, రైతులకు అనుగుణంగా మేము నడవాల్సిందే. కానీ ఈ కొత్తగా విధానం మాకు నచ్చలేదని రైతులంతా స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా మేము నిరసన తెలియజేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ పర్యాటక శాఖ మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. అదేవిధంగా ఈ నెల 17 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూ ఉండగా 19వ తేదీన మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుండి బిజీగా గడపనున్నారు. ఈ మేరకు బుధవారం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర వ్యవసాయ పర్యాటక శాఖల మంత్రులతో సీఎం భేటీ అయి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అనుమతులు పొందనున్నారు. అనంతరం ఈ నెల 14, 15 తేదీలలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అదేవిధంగా 16వ తేదీ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలు ఈ నెలలో జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీ నుండి హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను తుళ్లూరు, హాయిలాండ్లలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ మౌలిక సదుపాయాలు లేకపోవడం, మరికొన్ని అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లోనే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కీలకమైన ఎయిమ్స్ నిర్మాణానికి 19వ తేదీన మంగళగిరిలో శంకుస్థాపన కార్యక్రమం కూడా ఘనంగా జరగనుంది. ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. 6000 కేసులు పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేసినట్లు జిల్లా జడ్జి ఎస్ఎం రఫీ తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం రఫీ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమ వివరాలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న 6000 కేసులు ఈ జాతీయ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించి 5176 కేసులలో ఇరుపక్షాలకు నోటీసుల ద్వారా సమాచారం అందించడం జరిగిందన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని విధాలైన సివిల్ కేసులు, రెవెన్యూ కేసులు ఈ కార్యక్రమంలో పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు అరుదైన ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కేసులు పరిష్కరించుకొని విలువైన తమ సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవాలని జిల్లా జడ్జి ఎస్ఎం రఫీ చెప్పారు. రాబోయే లోక్ అదాలత్లో 5176 కేసులు పూలప్ చేశాం. 5176 కేసులు పూలప్ చేశాం. అది మా పెండెన్సీలో 13.5%. ఈ 5176 కేసుల్లో క్రిమినల్ కేసులు, బ్యాంక్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, లేబర్ కోర్ట్ కేసులు, ఎలక్ట్రిసిటీ క్రైమ్స్కి సంబంధించింది, సివిల్ కేసులు, టెలిఫోన్ బిల్లులు చెల్లించిన వాళ్ళ మీద పెట్టిన కేసులు, చిన్న కేసులు, మోటార్ వెహికల్స్ యాక్ట్ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, సర్వీస్ మ్యాటర్స్ కూడా, ఈ వాళ్ళకి మున్సిపల్ మ్యాటర్సు, ల్యాండ్ అక్విజిషన్ మ్యాటర్లు, రెవెన్యూ కేసులు, ఎంఎన్ఆర్ఈజే జిఏ కేసులు, ఫారెస్ట్ యాక్ట్ కేసులు, పీ లిటిగేషన్ కేసులు, ముఖ్యంగా 120 సిఆర్పిసి మెయింటెనెన్స్ కేసులు, ఇవన్నీ మేము కక్షిదారులతో వాళ్ళతో అందరితో మాట్లాడి ఈ విధంగా ప్రొజెక్షన్ పెట్టుకున్నాం. 5176 కేసులు. ఈ సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జి లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకలు సాగించటం కత్తి మీద సాములా మారింది. ఇక ధర్నాలు, రాస్తా రోకోలు జరిగే సమయంలో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు.
60వ శతాబ్దం క్రితం నిర్మించిన శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నేడు పెరిగిన వాహనాలతో నిత్యం రద్దీగా మారుతుంది. పెరిగిన జనాభా వాహనాల రాకపోకలకు అనుగుణంగా విస్తరణకు నోచుకోకపోవడం సమస్యగా మారింది. బ్రిడ్జి విస్తరణకు గత 10 ఏళ్లుగా పాలకులు రూపొందించిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దాంతో ఏసీ కళాశాల శంకర్ విలాస్ మధ్య పయనించడం కష్టసాధ్యమైంది. 1 టౌన్ 2 టౌన్ మధ్య ప్రధాన వారధిగా ఉన్న బ్రిడ్జిపై నిత్యం వేలాది బస్సులు, మినీ లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. రాజధాని స్థాయికి నగరం చేరడంతో వాహనాల సంఖ్య రెట్టింపయింది. ఉదయం 9 నుండి 10 గంటల మధ్య కార్యాలయాలకు, విద్యా సంస్థలకు చేరుకునే సమయానికి బ్రిడ్జిపై ట్రాఫిక్ పెరుగుతుంది. అలాగే సాయంత్రం 4, 6 గంటల మధ్య రాకపోకలు మరింత పెరిగి ట్రాఫిక్ స్తంభిస్తుంది. శంకర్ విలాస్ సెంటర్లో ధర్నాలు, రాస్తారోకోలు జరిగితే గంటల పాటు బ్రిడ్జిపై వాహనాలు నిలిచిపోవడం జరుగుతుంది. దాంతో అత్యవసర పనులపై వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మరోపక్క స్తంభించిన ట్రాఫిక్ ని క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చెమటోడుస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జిని ఇప్పటికైనా విస్తరించి తమకు ట్రాఫిక్ తలనొప్పి నుండి విముక్తి కల్పించాలని వాహన చోదకులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇబ్బందిగా ఉంది. సాయంత్రం పూట అయితే అసలు వాకింగ్ చేసే వాళ్ళకి, మరియు బైకుల వాళ్ళకి, కార్ల వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. పోలీసులు ఉన్నా కానీ ఎటువంటి రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. అది కొన్ని చర్చలు వాళ్ళు డిపార్ట్మెంట్ కలిగా చేసుకొని వాళ్ళు తీసుకోవాల్సింది కోరు. ధర్నాలు జరిగినప్పుడు అంటే ఇంకా డొంక రోడ్డు, ఉంక రోడ్డు వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది. అటు పోతే అటు ట్రాఫిక్, అటు 1 వే, ఇటు 1 వే, చాలా మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి కనుక ఎక్స్టెండ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది సౌకర్యంగా ఉండేటట్లు గవర్నమెంట్ కనుక చర్య తీసుకున్నట్లయితే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని మా యొక్క అభిప్రాయం. మరికొన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక బ్రేక్.